ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈ రోజు నుంచి ఊప్స్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ఊప్స్ సిరీస్ని ఎవరు మిస్ అవ్వకండి. ఇది ఊప్స్ సిరీస్లో ఫస్ట్ వీడియో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. చాలామంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అన్ని కాన్సెప్ట్స్ చెప్తారు, కానీ ఊప్స్ కాన్సెప్ట్ మాత్రం పైన చెప్పి వదిలేస్తారు. ఎలాగంటే ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ పైన బేస్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ. అంటే మనం చూసే ప్రతి ఒక్కటి ఆబ్జెక్టు. నువ్వు రాసే పెన్ను ఒక ఆబ్జెక్టు, నువ్వు కూర్చునే కుర్చీ ఒక ఆబ్జెక్టు, స్కూల్ ఒక ఆబ్జెక్టు, అక్కడికి వెళ్ళడానికి యూజ్ చేసే సైకిల్ ఒక ఆబ్జెక్టు, అలాగే అక్కడికి వెళ్ళే నువ్వు కూడా ఒక ఆబ్జెక్టు. సో ప్రతి ఒక్కటి ఆబ్జెక్టు. అలాగే క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ని డిజైన్ చేయడానికి మనం క్లాస్ని యూజ్ చేస్తాము. ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఒక ఆబ్జెక్ట్లో వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ని కంబైన్ చేసి వాడుకోవచ్చు. ఇన్హెరిటెన్స్, polymorphism, encapsulation, abstraction ఇలా చెప్తారు. వాటి సింటాక్సెస్ చెప్తారు. ఇదంతా విన్న మీకు చివరికి ఒక క్లాస్ ఎలా డిక్లేర్ చేయాలి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ వాటి కాన్సెప్ట్స్ పైన తప్ప మీకు అసలు ఊప్స్ ఎందుకు కనిపెట్టారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఊప్స్ని వాడాలి, ఎందుకు ఇంటర్వ్యూలో ఊప్స్ గురించి అడుగుతారు, మెయిన్ ఊప్స్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలి అని మాత్రం తెలియదు. ఆల్రెడీ నేను పైథాన్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ కోసం 1 or 2 వీడియోస్ చేశాను. 1 or 2 వీడియోస్ అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత డెప్త్గా ఏది వదలకుండా చెప్పాను. సో మీరు ఎవరైనా మన వీడియోస్ చూడకుంటే చూసేయండి, ల్యాగ్ అస్సలు ఉండదు. అండ్ ఈ ఊప్స్ నేర్చుకునే ముందు మీకు పైథాన్లో మినిమం నాలెడ్జ్ ఉండాలి, లేకుంటే మీకు ఇది అర్థం కాదు. సో అందుకే ముందు పైథాన్ బేసిక్స్ రాని వాళ్ళు పైథాన్ బేసిక్స్ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అవి చూసి ఇక్కడికి రండి. నెక్స్ట్ ఈ ఊప్స్ గురించి అడగకుండా ఆల్మోస్ట్ ఏ ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఎందుకో తెలుసా? ఈ ఊప్స్ని బేస్ చేసుకునే మనం 90% రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తాము. అదనే కాదు, చాలా వరకు ఫ్రేమ్వర్క్స్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లోనే రాస్తుంటారు. సో అవి యూజ్ చేయాలి అంటే దానిపైన నాలెడ్జ్ ఉండాలి కదా. అలాగే ఊప్స్ కొంచెం కాంప్లెక్స్ టాపిక్ కూడా మిగతా వాటితో పోలిస్తే. అందుకే వీటిని ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడుగుతుంటారు. వాళ్ళ దృష్టిలో ఊప్స్ వస్తే అన్నీ వచ్చినట్టే. సో అందుకని ఊప్స్ని ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడుగుతుంటారు. సో నేను ఊప్స్ గురించి ఫుల్ ప్లెడ్జ్డ్గా చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఈ సిరీస్ అయ్యేసరికి మీకు అసలు ఊప్స్ అంటే ఏంటి, ఊప్స్ ఎందుకు నేర్చుకోవాలి, ఊప్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఊప్స్ కాన్సెప్ట్, ఊప్స్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఇవన్నీ చెప్తాను. లాస్ట్కి ఏదైనా ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ని కూడా చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో వాట్ ఈస్ ఊప్స్ చూద్దాం. వాట్ ఈస్ ఊప్స్? అసలు ఊప్స్ అంటే ఏంటి? ఊప్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని కూడా అనొచ్చు. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ పారాడైమ్. ప్రోగ్రామింగ్ పారాడైమ్ అనే పేరు కొత్తగా విన్నారా? సో ఫస్ట్ అసలు ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటే ముందు తెలుసుకుందాం. ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటే ఒక కోడింగ్ టాస్క్ ఆర్ ప్రాబ్లమ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా సాల్వ్ చేయడానికి యూజ్ చేసే అప్రోచ్ ఆర్ మెథడ్ ఆర్ స్ట్రాటజీ ఆర్ స్టైల్ ఆర్ మోడల్. ప్రోగ్రామింగ్ పారాడైమ్ అన్నా ఆర్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అన్నా ఆర్ ప్రోగ్రామింగ్ స్ట్రాటజీ అన్నా ఆర్ ప్రోగ్రామింగ్ మెథడాలజీ అన్నా ఆర్ ప్రోగ్రామింగ్ స్టైల్ అన్నా ఆర్ ప్రోగ్రామింగ్ మోడల్ అన్నా ఇవన్నీ ఒకటే. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఒక టాస్క్ని చేయడానికి ఏదో ఒక ప్రోగ్రామింగ్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. ఎందుకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ అప్రోచ్ని ఫాలో అవుతుంది అంటే ప్రోగ్రామింగ్ ఎఫిషియన్సీ అండ్ టైం కాంప్లెక్సిటీ ఎఫిషియన్సీ కోసం. దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే, సపోజ్ మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు? జావా లేదా జావాస్క్రిప్ట్ లేదా .NET లేదా PHP లేదా పైథాన్ సెలెక్ట్ చేసుకుంటారు. అదే మీరు డేటా సైన్స్కి వెళ్ళాలి అనుకుంటే పైథాన్ లేదా R లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు. అదే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి అయితే జావా ఆర్ కాట్లిన్ ఆర్ ఫ్లటర్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటారు. మిమ్మల్ని ఎందుకు మీరు డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే పైథాన్ ఆర్ R లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నారు? ఏ జావాతో చేయలేరా? లేదా C++తో చేయలేరా? డేటా సైన్స్ చేయొచ్చు, బట్ డేటా సైన్స్ ఫీల్డ్కి కావాల్సిన ఫీచర్స్ ఎక్కువ
పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజ్లో ఉన్నాయి కాబట్టి మీరు డేటా సైన్స్కి పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు ఒక టాస్క్ని చేసేటప్పుడు ఆ టాస్క్ చేయడానికి ఏది బెస్టో అది సెలెక్ట్ చేసుకుంటారు. సో అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా ఒక టాస్క్ని చేయడానికి ఏ ప్రోగ్రామింగ్ పారాడైమ్ బెస్టో ఆ పారాడైమ్ని సెలెక్ట్ చేసుకుంటారు. సరే, మన పైథాన్ ఏ ప్రోగ్రామింగ్ పారాడైమ్ని ఫాలో అవుతుంది అంటే 3 ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ని ఫాలో అవుతుంది. అవి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్. అందుకే పైథాన్ని మల్టీ పారాడైమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. పైథాన్ అనే కాదు, ఆల్మోస్ట్ ప్రెజెంట్ ఉన్న ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మల్టీ పారాడైమ్ సపోర్ట్ చేస్తాయి. సో ఈ 3 ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ని యూజ్ చేసుకొని మనం పైథాన్లో టాస్క్ని కంప్లీట్ చేస్తాము. టాస్క్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం అన్నమాట. ఫస్ట్ ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటే ఏంటో చూద్దాం. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అంటే ఒక ప్రోగ్రామ్ని ప్రొసీజర్స్గా డివైడ్ చేసి సాల్వ్ చేస్తే దాన్ని ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అని అంటాము. దీని గురించి నేను సపరేట్గా వీడియో చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఓన్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగే. సో ఎవరైనా ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ గురించి చూడాలి అనుకుంటే చూసేయండి. నెక్స్ట్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అనేది ఒక లాజిక్ పైన బేస్ అయ్యి ప్రోగ్రామింగ్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. అంటే అది ఏ టాస్క్ అయినా సరే ఆ టాస్క్ని ప్యూర్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాము. రికర్సివ్ ఫంక్షన్స్ తెలుసు కదా, అవి ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అప్రోచ్నే ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటే ఏంటో చూద్దాం. సో పైన చెప్పిన 2 ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ డేటా సెంట్రిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అంత సెట్ కావు. ఎందుకంటే పైన చెప్పిన 2 ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ ఎక్కువగా కంప్యూటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. అంటే ఇచ్చిన డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతాయి. బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ మాత్రం డేటా మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రియల్ వరల్డ్ డేటా సెంట్రిక్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పర్ట్ సిస్టమ్, క్లయింట్ సర్వర్ మోడల్స్, డేటాబేసెస్ ఇంకా చాలా ఫీల్డ్స్లో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ని యూజ్ చేస్తారు. మనం ప్రతి ప్రోగ్రామింగ్ పారాడైమ్ని యూజ్ చేస్తాము, అందులో ఎటువంటి సందేహమే లేదు. అలాగే ఏ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. ఎల్ఎన్కే అనే వ్యక్తి 1966లో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడైమ్ని ఇంట్రడ్యూస్ చేశారు సిమ్యులేషన్ ప్రోగ్రామ్స్ కోసం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్ని ఫస్ట్ టైం సిములా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేశారు. బట్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనే పేరు వినగానే మనకు ముందు గుర్తొచ్చేది C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఫేమస్ అయింది ఈ C++ లాంగ్వేజ్ వల్లే. సో అందుకే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ముందు C++ అని అంటారు. ప్రజెంట్ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ని సపోర్ట్ చేస్తున్నాయి. అవి C++, జావా, పైథాన్, జావాస్క్రిప్ట్, PHP ఎక్సెట్రా. ఆల్మోస్ట్ ఈ ఊప్ సపోర్ట్ చేయని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇప్పుడు రావట్లేదు, అన్నిట్లో ఊప్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏదైనా ఒక టాస్క్ని ఇనిషియల్గా కాంపోనెంట్స్గా డిజైన్ చేసి తర్వాత అన్నిటినీ సాల్వ్ చేస్తారు. అదే ఒక టాస్క్ని ముందే అనుకొని ఆ టాస్క్ని డివైడ్ చేస్తూ సాల్వ్ చేస్తే అది టాప్ డౌన్ అప్రోచ్ అని అంటాము. ప్రతి ఒక్క ప్రోగ్రామర్ లైఫ్ టైంలో ఒక్కసారైనా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ని ఫేస్ చేయాల్సిందే. ఏదో ఒక టైంలో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ని యూస్ చేస్తారు. మీకు ఈ 4 పాయింట్స్ వింటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చేది. నేను చెప్పే ఈ ఊప్ సిరీస్ ఫాలో అయితే అప్పుడు వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అనేది ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ పైన బేస్ అయ్యి ఉంటుంది. అందుకే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మనం ప్రోగ్రాంలో ఏ లాజిక్ రాయాలి అన్నా ఈ ఆబ్జెక్ట్స్ యూస్ చేసుకునే రాస్తాము. ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం ప్రోగ్రామ్ని ప్రొసీజర్స్గా డివైడ్ చేసుకొని సాల్వ్ చేస్తాము. బట్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ప్రోగ్రామ్ని ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేసి సాల్వ్ చేస్తాము. సో మనం ఒక ప్రోగ్రామ్ని ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అసలు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే రియల్ వరల్డ్లో ప్రతిదీ ఒక ఆబ్జెక్టు. నువ్వు రాసే పెన్ ఒక ఆబ్జెక్టు, నువ్వు కూర్చునే కుర్చీ ఒక ఆబ్జెక్టు, స్కూల్ ఒక ఆబ్జెక్టు, అక్కడికి వెళ్ళడానికి యూస్ చేసే సైకిల్ ఒక ఆబ్జెక్టు, అలాగే అక్కడికి వెళ్ళే నువ్వు కూడా ఒక ఆబ్జెక్టు. సో ప్రతి ఒక్కటి ఆబ్జెక్టు.
సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ప్రతి ఒక్క దాన్ని ఆబ్జెక్ట్గానే చూడాలి. అలాగే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఉంటుంది. అలాగే మనం దేనికైతే ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఉంటాయో వాటన్నిటిని ఆబ్జెక్ట్స్ లాగా కన్సిడర్ చేస్తాము. సపోజ్ నువ్వు ఒక ఆబ్జెక్ట్ అనుకో, నీ ప్రాపర్టీస్ వచ్చి నీ నేము, నీ డేట్ ఆఫ్ బర్త్, నీ జెండరు, నీ హైట్, నీ వెయిట్ అండ్ నీ బిహేవియర్స్ అంటే నువ్వు చేసే ప్రతి పని ఒక బిహేవియర్ కిందకు వస్తుంది. అదే ఒక పెన్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకో, పెన్ను ప్రాపర్టీస్ ఏంటి? పెన్ అనేది ఏ కలర్ ఉంటుంది, అది ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది, దాని ప్రైస్ ఎంత. అదే పెన్ బిహేవియర్స్ ఏంటి? పెన్ అనేది రాయడానికి వాడతాం. సో ఏ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్కైనా ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ని మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో యాట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్ అని అంటాము. అలాగే బిహేవియర్స్ని ప్రొసీజర్స్ ఆర్ మెథడ్స్ అని అంటాము. మెథడ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా ఒకటే. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఫంక్షన్స్ని మెథడ్స్ అని అంటాము. సో ఒక ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఉంటాయి. ఆ ప్రాపర్టీని యాట్రిబ్యూట్తో రిప్రజెంట్ చేస్తాము అండ్ ఆ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ని మెథడ్స్తో రిప్రజెంట్ చేస్తాము ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్లో. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ వ్రాపప్ అయ్యి ఉంటాయి. అంటే రెండు ఒకే ఆబ్జెక్ట్లో ఉంటాయి. దీనివల్ల మనకి డేటా సెక్యూరిటీ ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది అండ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కూడా ఈజీగా ఉంటుంది రాయడానికి, అర్థం చేసుకోవడానికి. అదే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్లో డేటాకి సెక్యూరిటీ ఉండదు. గ్లోబల్ వేరియబుల్ని ప్రోగ్రామ్ అంతా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనివల్ల డేటా అనేది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని గురించి ఉప్స్ కాన్సెప్ట్స్లో డెప్త్గా చెప్తా, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అండ్ నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకొని. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి ప్రొసీజర్ ఉంటాయి. ఆ విషయం మనకు తెలిసిందే. ఆ ప్రొసీజర్స్ని ఎలా రాయాలో కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఈ ఆబ్జెక్ట్స్ని యూస్ చేసుకొని ప్రోగ్రామింగ్ రాస్తాము. సో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే మనం క్లాస్ని డిక్లేర్ చేస్తాము. సో క్లాస్ అనేది ఒక ఆబ్జెక్ట్కి బ్లూ ప్రింట్. ఈ క్లాస్ని యూస్ చేసుకొని మనం ఒక ఆబ్జెక్ట్ని డిజైన్ చేస్తాము. ఇది ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఒక ఐటెంని అమ్మాలి అనుకుంటున్నాను. అది ఏ ఐటెం అయినా అనుకోండి. సో నేను ఆ ఐటెంని అమ్మాలి అనుకుంటే ముందు అసలు ఆ ఐటెం ఎలా ఉండాలి, దానికి ఏ ఫీచర్స్ ఉండాలి, దాని ప్రాపర్టీస్ ఏంటి అండ్ దాని బిహేవియర్స్ ఏంటి అనేటివి కన్సిడర్ చేసి ఫస్ట్ డిజైన్ చేయాలి కదా. అవి ఏమి డిజైన్ చేయకుండా డైరెక్ట్ అమ్మేస్తానా? అమ్మలేను. సో ఐటెంని డిజైన్ చేస్తాము. సో ఐటెంని డిజైన్ చేశాక ఆ ఐటెంని తయారు చేయాలి కదా. ఊరికే డిజైన్ చేస్తే అందరికీ అమ్మలేం కదా. సో డిజైన్ చేసుకున్న ఆ ఐటెంని తయారు చేస్తాము. మనం ఒక ఐటెంనే తయారు చేస్తామా? మనకి ఎన్ని ఐటమ్స్ కావాలో అన్ని ఐటమ్స్ని ఆ డిజైన్ యూస్ చేసుకొని క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ ఆ ఐటెం అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఆ ఆబ్జెక్ట్ని ముందు డిజైన్ చేసుకోవాలి కదా. సో క్లాస్ యూస్ చేసుకొని మనం ఆ ఆబ్జెక్ట్ని డిజైన్ చేస్తాము, అంటే బ్లూ ప్రింట్ తయారు చేస్తాము. సో ఒక ఆబ్జెక్ట్ని క్లాస్ యూస్ చేసుకొని బ్లూ ప్రింట్ డిజైన్ చేసిన తర్వాత ఆ బ్లూ ప్రింట్ని యూస్ చేసుకొని మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలి అంటే అన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ క్లాస్ కాన్సెప్ట్ వల్ల మనకి కోడ్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది, డూప్లికేట్ కోడ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఈ క్లాసెస్ యూస్ చేసుకుంటే. అది ఎలానో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్లో చెప్తాను. అలాగే మీకు ఫస్ట్ నుంచి ఒక మాట చెప్తూనే ఉన్నాను, అది ఏంటంటే పైథాన్లో ప్రతి ఒక్కటి ఆబ్జెక్టే అని. గుర్తుందా మీకు? ఒకవేళ గుర్తు లేకున్నా పర్లేదు, పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ అని అన్నాను కదా, అది ఎలాగా అనేది డౌట్ ఉందా? మీరు పైథాన్లో దేనికి టైప్ చూసినా క్లాస్ అని వస్తుంది, గమనించారా? కావాలంటే ఇప్పుడు చూడండి, టైప్ ఆఫ్ 1 చూడండి, క్లాస్ ఇంట్ అని వచ్చింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ మేమే అని ఇస్తున్నాను, చూడండి దీనికి క్లాస్ str ఎలా వచ్చింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2, 3, దీనికి చూడండి క్లాస్ లిస్ట్ అని వచ్చింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఒక టుపుల్ ఇస్తున్నాను 1, 2, 3, దీనికి చూడండి క్లాస్ టుపుల్ అని వచ్చింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను 1, 2, 3, దీనికి చూడండి క్లాస్ సెట్ అని వచ్చింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ 2.3, దీనికి చూడండి క్లాస్ ఫ్లోట్ అని వచ్చింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫాల్స్, దీనికి చూడండి క్లాస్ బూల్ అని వచ్చింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను 1:2, దీనికి చూడండి
క్లాస్ డిక్ట్ అని వచ్చింది. ఇక్కడ చూడండి అన్నిటికీ క్లాస్ అని వచ్చింది. అంటే పైథాన్లో ప్రతిదీ ఒక ఆబ్జెక్టే. ఆల్రెడీ చెప్పాను కదా ఒక ఆబ్జెక్ట్ని క్లాస్తోని క్రియేట్ చేస్తారు అని. సో పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ అనేదానికి ఇంకో మీనింగ్ కూడా ఉంది. అది ఇప్పుడు చెప్తే అర్థం కాదు, అది చెప్పే టైంలో చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఒక స్ట్రింగ్ని తీసుకుందాం str. ఇప్పుడు దీనికి డాట్ అని పెడదాం. str డాట్ ట్యాబ్ కొట్టండి. చూడండి ఈ క్యాపిటలైజు, కేస్ ఫోల్డ్, సెంటరు, కౌంటు, ఎన్కోడు, ఎండ్స్ విత్, ఎక్స్పాండ్ ట్యాబ్స్, ఫైండ్, ఫార్మాట్ మ్యాప్ ఎక్సెట్రా ఇవన్నీ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒక ఆబ్జెక్ట్కి యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఉంటాయని. సో ఇవే మెథడ్స్ అంటే. అలాగే ఇప్పుడు చూడండి a = 10, b = 20, c = 30. మీకు తెలుసు 10, 20, 30 ఇవన్నీ ఇంటీజర్స్ అని. సో వీటి టైప్ చూస్తే మీకు క్లాస్ int అని వస్తుంది. సో ఒక ఇంటీజర్ అనేది క్లాస్ అయితే ఈ 10, 20, 30 అనేవి ఆ క్లాస్ యూస్ చేసుకుని క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ అనమాట. సో స్ట్రింగ్ అయినా అంతే, ఏదైనా అంతే. ఒక క్లాస్ని యూస్ చేసుకుని మనకి ఎన్ని కావాలో అన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాము. ఈ స్ట్రింగ్స్ చూడండి మేమే ప్రోగ్రామర్స్ తెలుగు. సో ఈ మేమే ప్రోగ్రామర్స్ తెలుగు ఇవన్నీ స్ట్రింగ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్. సో మీరు ఎన్ని స్ట్రింగ్స్ని క్రియేట్ చేసినా అవన్నీ స్ట్రింగ్ క్లాస్ నుంచి క్రియేట్ అయిన ఆబ్జెక్ట్సే. మనం క్లాసెస్ని మనకి నచ్చిన డేటా టైప్ని డిజైన్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. సో ఇది జస్ట్ ఊప్స్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఒకవేళ అర్థం కాకపోయినా ఊప్స్ సిరీస్ అయ్యేసరికి మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా ఊప్స్ కాన్సెప్ట్స్, ఊప్స్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఇలా అన్నీ చెప్తా. మీకు రేపటి వీడియోలో అసలు ఊప్స్ ఎందుకు నేర్చుకోవాలి, దీని అడ్వాంటేజెస్ ఏంటో చెప్తా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.